మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఉన్న స్నేహబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. త్రిబుల్ ఆర్ చిత్రంలో కలిసి నటించిన వీరిద్దరూ రియల్ లైఫ్లోనూ అదే బాండింగ్ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం చరణ్ పెద్ది సినిమాతో, ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డ్రాగన్తో బిజీగా ఉన్నారు. అయితే రామ్ చరణ్ తన తాజా ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ను ఒక క్రేజీ మ్యాడ్ డ్రైవర్ అని సంబోధించారు. తారక్ గురించి చెర్రీ ఇంకా ఏమన్నారంటే, వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. టాలీవుడ్ స్టార్ హీరోలైన జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఉన్న బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. త్రిపుల్ ఆర్ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ ఇద్దరు రియల్ లైఫ్లోనూ మంచి సాన్నిహిత్యాన్ని కొనసాగిస్తున్నారు. ఇరువురు పలు సందర్భాల్లో ఒకరిపై ఒకరికి ఉన్న అనుబంధాన్ని, స్నేహబంధాన్ని చాటి చెప్పారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చరణ్, తారక్ డ్రైవింగ్ స్కిల్స్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ కారు డ్రైవ్ చేస్తే తాను పక్కన కూర్చొని రైడ్ను ఎంజాయ్ చేస్తానని అన్నారు. ఇంటర్వ్యూలో భాగంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న ఫ్రెండ్స్లో గంటకి 250 కిలోమీటర్ల వేగంతో ఎవరు కారు డ్రైవింగ్ చేస్తుంటే మీరు పక్క సీట్లో కూర్చొని రైడ్ను ఆస్వాదిస్తారు అని రామ్ చరణ్ను అడిగారు. దీనికి చెర్రీ స్పందిస్తూ, ఫస్ట్ తాను అసలు అలాంటి అవకాశం ఎవరికీ ఇవ్వనని, తానే డ్రైవింగ్ సీట్లో కూర్చుంటానని బదులిచ్చారు. కానీ కొందరు కో యాక్టర్స్తో డ్రైవింగ్ను ఎంజాయ్ చేస్తానని, వారిలోనూ ఎన్టీఆర్ డ్రైవింగ్ చేస్తుంటే ఆస్వాదించవచ్చని చరణ్ చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ ఒక క్రేజీ మ్యాడ్ డ్రైవర్ అని రామ్ చరణ్ కితాబిచ్చారు. తారక్ కారు డ్రైవ్ చేస్తుండగా పక్కన కూర్చున్న ఫ్రెండ్స్కి ఎదురైన అనుభవాలను తనతోనూ పంచుకున్నట్లు తెలిపారు. ఒకసారి ఎన్టీఆర్తో డ్రైవింగ్కి వెళ్ళిన అనుభవం తనకు ఉందని, అందరిలో అతడితో కారులో రైడ్కి వెళ్ళడం సేఫ్ అని భావిస్తానని చెప్పుకొచ్చారు. ఏ యాక్టర్ కార్ డ్రైవ్ చేస్తే పక్కన కూర్చోకూడదని అనుకుంటారు అని అడగ్గా, తాను ఎవరి పేరు చెప్పనని చరణ్ నవ్వుతూ అన్నారు. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమరం భీమ్గా ఎన్టీఆర్ నటించారు. ఫిక్షనల్ పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. ఓటీటీలోకి వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు దక్కించుకుంది. నాటు నాటు పాటలో తారక్, చరణ్ స్టెప్పులకు వెస్ట్రన్ ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఇదే పాట 100 ఏళ్ల ఇండియన్ సినిమాకి ఆస్కార్ అవార్డు కలను నిజం చేసి పెట్టిందనే సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి త్రిబుల్ ఆర్ 2 చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇక త్రిబుల్ ఆర్ మూవీతో రామ్ చరణ్, తారక్ ఇద్దరూ గ్లోబల్ వైడ్గా పాపులారిటీ సంపాదించుకున్నారు. దాన్ని కాపాడుకునేలా ముందుకు సాగుతున్నారు. చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్లో పెద్ది సినిమాలో నటిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ పాన్ ఇండియా మూవీ 2026 మార్చ్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో డ్రాగన్ మూవీ చేస్తున్నారు. ఈ ఏడాది ద్వితీయార్థంలో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాల నిర్మాణంలో మైత్రి మూవీ మేకర్ సంస్థ భాగం పంచుకోవడం గమనార్హం. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న భారీ చిత్రం డ్రాగన్. ఈ సినిమా ప్రకటన వచ్చిన నాటి నుంచే బాక్సాఫీస్ దగ్గర ప్రకంపనలు మొదలయ్యాయి. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తుండగా, తాజాగా ఒక సాలిడ్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బాలీవుడ్ ఎవర్ గ్రీన్ స్టార్ అనిల్ కపూర్ ఈ చిత్రంలో నటిస్తున్నట్లు స్వయంగా క్లారిటీ ఇచ్చారు. గత కొద్ది రోజులుగా అనిల్ కపూర్ ఈ సినిమాలో ఒక కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రచారం జరుగుతుంది. ఆ వార్తలకు బలం చేకూరుస్తూ ఆయన తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో డ్రాగన్ పోస్టర్ను షేర్ చేశారు. ఒక సినిమా వచ్చింది, మరో 2 లైనప్లో ఉన్నాయి అంటూ ఆయన పెట్టిన క్యాప్షన్ నందమూరి అభిమానుల్లో పూనకాలు తెప్పిస్తుంది. ఇక వార్ 2 తర్వాత ఎన్టీఆర్తో అనిల్ కపూర్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్న రెండో చిత్రం ఇది. ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది. యానిమల్ వంటి భారీ హిట్ తర్వాత సందీప్ రెడ్డి వంగాతో పాటు మరో క్రేజీ దక్షిణాది దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఆయన నటిస్తున్నారు. అనిల్ కపూర్ ఏ తరహా పాత్రలలో కనిపిస్తారనే విషయంపై ప్రస్తుతం సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తుంది. సాధారణంగా ప్రశాంత్ నీల్ సినిమాల్లో సీనియర్ నటులకు చాలా బలమైన పాత్రలు ఉంటాయి. కేజీఎఫ్లో సంజయ్ దత్ రోల్ ఒక హైలైట్ అయితే, ఆయన నుంచి సరికొత్త విలనిజం చూపించారు నీల్. సలార్ విషయానికి వస్తే జగపతి బాబును శక్తివంతమైన పాత్రలో చూపించగా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ క్యారెక్టర్ కూడా అంతే ధీటుగా సాగింది. ఇప్పుడు డ్రాగన్లో అనిల్ కపూర్ రోల్ ఎలా ఉండబోతుంది అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్ను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్కు జోడీగా రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కబోతున్న ఈ చిత్రం ప్రశాంత్ నీల్ స్టైల్ మాస్ యాక్షన్తో పాటు స్ట్రాంగ్ ఎమోషనల్ క్యారెక్టర్ల మేళవింపుగా ఉండబోతుందని సమాచారం. మొత్తానికి ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్కు తోడు అనిల్ కపూర్ లాంటి సీనియర్ స్టార్ జత కావడం డ్రాగన్ సినిమాపై హైప్ను అమాంతం పెంచేసింది. ఇక ఇది చూసిన అభిమానులు వీరి కాంబో మరోసారి వర్కౌట్ అవుతుందా అని కామెంట్స్ పెడుతున్నారు.